మాట్లాడినవా తేజ? నువ్వు మంచిగా మాట్లాడాలి, సమాధానం మంచిగా చెప్పాలి నేను అడిగిన దానికి. ఎందుకంటే కింది రోజులకు కాలేజ్ చేయబుద్ది అవుతుంది తేజ. ఎప్పుడు వస్తే ఎండాకాలం నుంచి వస్తే ఇప్పుడు వేసినావు అయితే. అయితే మరి నువ్వు ఎప్పుడు అయిపోయినావు? 10 కరోనా బ్యాచ్ అయిపోయింది ఇక. అయితే కాలేజీ పోలేకపోయినావు, ఇంటికాడ ఉన్నావు ఇక. 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కాలేజ్ చేయబుద్ది అయింది ఇక. మరి ఎట్లా కాలేజ్ లైఫ్ మంచిగా ఉందా? ఎట్లా సార్లు టీచర్లు మంచోళ్ళేనా? ఎట్లా చెప్తారు? మాట తేజాన్ని పిలుస్తారా? నిన్ను ఒక్కసారి కూడా పిలుస్తలేరా? ఏమంటారు? ఏమన్నా అడుగుతారా నిన్ను? తేజ రే తేజ, మీ సార్ పేరు ఏం పేరు రా? మీ సార్ పేరు పొద్దున్నే మార్నింగ్ వస్తుంది కదా. మీ టీచర్ పేరు ఒక పేరు తెలుసా? క్లాస్ టీచర్ పేరు. సార్ పేరు తెలియదా? మీ టీచర్ పేరు ఏం పేరు? అండాలి మేడమా? అమ్మమ్మ నువ్వు కొప్పదేశి ఇవ్వను అన్నట్టు అండాలి. బాబమ్మ కచ్చిపురం బాబమ్మ, అండాలి బాబమ్మ, అండాలి బాబమ్మ నువ్వు. నువ్వు ఎక్కువ తోటి మాట్లాడుతున్నావు. చెప్పు ఏ ఊరోళ్ళతో ఓ దోస్త అయింది మీకు? కూర్చోటమైందా? ఓ నాయన ఫోన్ ఉందా తేజ? మరి ఎన్ని సబ్జెక్టురా మీకు? ఎన్ని సబ్జెక్టులు? 5. నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? మ్యాథ్సేనా? మ్యాథ్సా? A+B హోల్ స్క్వేర్ సూత్రం చెప్పు. A+B హోల్ స్క్వేర్ సూత్రం రా. క్రికెట్ చేయాలి రాదా? టీచర్ అంటే కూడా టీచర్ నాకు రాదు, కరోనా బ్యాచ్ అని అట్నే చెప్తున్నావా? లైట్ లైట్ గానే వస్తుంది మేడం, నాకు చదువు ఎక్కువ రాదు, అందుకే నాకు కరోనా బ్యాచ్ అనవా? అప్పుడప్పుడు నేను లెక్క చెప్తే అన్నదా? నిన్ను వచ్చిన లెక్క నిన్ను అడగదా? నేను రాను లెక్క ఆడితే నువ్వు కరోనా బ్యాచ్ అయిపోయింది మణిగాడు వస్తుండానా? ఏమో సైదాం పెద్దమ్మ కాలేజీకి మామిడి కూడా వద్దు కానీ నాటుందిరా మాదంటే నాది. అయితే ఎట్లా పోతున్నావు తేజ? మరి నువ్వు బస్సు మీదనా బండి? ఈ నుంచి బస్ పాస్ లేదురా నీకు? తీసుకోలేవు ఎందుకు? మంచిగా తేజ. ఊరికే కరోనా బ్యాచ్ అప్పుడు ఊకొని ఎందుకు ఇంత కష్టం వచ్చింది నీకు? అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగితే జాబే కొడు తేజ. మరి మేకలరా ఎవరు పోలే? ఏంది మేకల ముచ్చ రావద్దా? కాలేజ్ మేకల ముచ్చ చెప్తారు, అదే జాబ్ చేస్తాడు ఏమో ఊరికరక. నా సొంత పని